మీ చిన్నబ్బాయి కూతుర్ని చిన్నేను బుజ్జమ్మ. మాకు రోజు కథ చెప్పి అన్నం పెట్టేదానివి. నీకు ఇష్టమైన రామాయణ కదా చెప్పేదానివి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో బుజ్జమ్మ, గుర్తుకొస్తుంది. నానమ్మ, ఒకరోజు ఇంట్లో నాన్ వెజ్ తినదని మీరు చెప్పారు. ఆ రోజు చికెన్ బిర్యానీ వాసన వస్తుందని నేను చెప్పాను, గుర్తుందా? గుర్తు చేసుకో బుజ్జమ్మ. ఎందుకమ్మా ఆవిడ ఇబ్బంది పెడతారు? మా జానకమ్మ గారు వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఈవిడ మా బుజ్జమ్మే అండి. మీ జానకమ్మ అమ్మగారేం కాదు. అమ్మ కాకుండా అమ్మ అని అబద్ధం చెప్పరు కదమ్మా. ఒకేలా ఉండటం వల్ల మీరు భ్రమపడుతున్నారు, అంతకు మించి ఏం లేదు. ఆ అమ్మ మా డాక్టర్ అమ్మ తల్లే, మీ బుజ్జమ్మ గారు కాదు. చెప్పరేంటి మేడం గారు? అవును, ఆవిడ కాదు. మీరు ఆ రూమ్కి వెళ్ళండి. జర్నీ చేసి వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అప్ అవ్వండి. నేను ఈలోపు టిఫిన్ చేస్తాను, తినేసి రెస్ట్ తీసుకోండి. అట్నే అమ్మా. రండమ్మా. దేవమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. వాళ్ళు మాట్లాడేది, ఆ ఫోటోలు చూస్తుంటే అంతా అయోమయంగా ఉంది. అమ్మా, మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారన్నదే మనం చూస్తుంది. ఆవిళ్ళనే మీరు కనపడేసరికి బతుకొచ్చేసారని అనుకుంటున్నారు. మీరేం పట్టించుకోకండి అమ్మా. మీ ఆరోగ్యం ముఖ్యం. మీ అమ్మాయి గారు రాగానే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి చిన్నక్క, మన అత్తయ్య గారు కాదా? అవునని నేను అనుకుంటున్నానప్పు. ఇందాక చిన్ని అన్నదే అయ్యుంటుందని నాకు అనిపిస్తుంది. అక్షర, దేవమ్మ కూడా వారు మెట్ల మీద నుంచి కింద పడిపోతే తలకి గాయమైంది, దానికి మందులు వాడుతున్నారని చెప్పారు కదా. జరిగిన యాక్సిడెంట్ లో గతం మర్చిపోయి ఉండొచ్చు కదా. మరి ఆ జానకి అనే ఆవిడ అబద్ధం ఎందుకు చెప్పింది? అదే తెలియట్లేదప్పు. ఆవిడతో మాట్లాడి విషయం తెలుసుకుందామనుకుంటే ఆవిడ ఫోన్ వర్క్ అవ్వట్లేదు. 2 రోజుల్లో వస్తారని దేవమ్మ చెప్పింది. ఈ లోపు మనం ఆవిడ మర్చిపోయిన గతాన్ని మనం గుర్తు చేయాలి. బుజ్జమ్మ గారి అని తెలిసేలా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వారిని ఇక్కడికి తీసుకొచ్చింది మనం అందుకే. నువ్వేది చెప్తే అది చేస్తాం. చెప్తాను. మన పార్టీ కోసం కనకం గారు ఎంత పాటుపడ్డారు సార్. తన జీవితాన్నే పార్టీ మనుగడ కోసం ధారపోశారు సార్. అలాంటి ఆవిడ జైల్లో ఉంటే వదిలేస్తామా సార్? అసలు ఆవిడ నిజాయితీ పర్రాలు కాబట్టే కదా ఆ బుజ్జమ్మ దుర్మార్గంగా మా అత్తయ్య మీద బురద చల్లి ఇరికించినందుకు ప్రమాణ స్వీకారం చేయకుండానే పైకెళ్ళిపోయింది. ఇదొక్కటి చాలదా సార్? కనీసం కనకం గారిని బెయిల్ మీదైనా బయటికి తీసుకురావాలి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ. ఏమంటున్నాడు శ్రుతమ్మ? సానుకూలంగానే స్పందించారు భూపతి గారు. కావాల్సింది స్పందన కాదు, తక్షణమే కనకం గారిని బయటికి తీసుకురావాలి. అవతల అక్క ఇలాంటి తొక్కాయిని తీసుకొచ్చింది. మన తోలు ఊడేదేదన్నా చేసిందంటే ఇక మన బతుకులు అమ్మా మాదాగోళం తల్లి. అబ్బా, అలాంటివి చెప్పకండి. ఎందుకు చెప్తున్నాను? ఆ బొచ్చెలు మన చేతికి రాకుండా జాగ్రత్త పడాలనే. చూస్తున్నారు కదా, అదే కదా నేను ప్రయత్నిస్తున్నాను. ఇది ప్రయత్నంగానే ఉండిపోకూడదు శ్రుతమా. అవతల అక్షరమ్మా, అక్షర. అదే నా భయం. నా భయం కూడా అదే. నేనేదైనా చేద్దామంటే అది చెడింది అంటే అత్తయ్య నన్ను తిట్టి తిట్టి పోస్తుంది.
చెడిద్ది ఏంటి, మన దరిద్రానికి చెడిపోద్దు అంతే. అందుకే ఆవిడ్నే బయటికి తెద్దాం అంటున్నాను. అయినా నేనేమన్నా వద్దు అంటున్నానా శృతమా? మాట్లాడాను కదా, బెయిల్ వచ్చేలాగా చేస్తారులేండి. అదెప్పుడో. ఈలోపు ఆ కలెక్టర్ గారు వారి పదునైన బుర్రను వాడి ఏం చేస్తారో. ఏం చేయకూడదు భూపతి గారు. అదే నా సంకల్పం కూడా. దేవుడా, ఈసారైనా ఈ మంచి వాళ్ళ సంకల్పం నెరవేర్చు స్వామి. నెరవేర్చు స్వామి. ఎవరి కోసం చూస్తున్నావు అక్షర? చెప్తానండి. మేడం, ఇక్కడ సెట్ చేయండి. ఎవరక్షర? మీ సేవా డిపార్ట్మెంట్ వాళ్ళండి. ఈ తంబ మిషన్ మీద వేలు పెడితే వాళ్ళ ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా. అత్తయ్య గారి గురించి రప్పించానండి. వారు బుజ్జమ్మ లేదా మహాలక్ష్మి గారా అని ఇక్కడే తెలిసిపోతుంది. మంచి ఐడియా వేసావు అక్షర. రెడీ మేడం. అప్పు, వెళ్ళి అత్తయ్య గారిని తీసుకురా. మీ బ్రెయిన్ చాలా షార్ప్ బుజ్జి మమ్మీ. గ్రేట్ ఐడియా అమ్మా. ఏటైనదమ్మా, పిలిచినారంట? ఎవరైనా? ఏటమ్మా ఇదంతా? మేము ఈవిడ్ని మా అత్తయ్య గారనే అనుకుంటున్నాం. మీరేమో కాదు అంటున్నారు కదా దేవమ్మ. మేమేమో మా అత్తయ్య గారని, మీరేమో కాదు అని. అదంతా ఎందుకు అని ఇక్కడే ఒక క్లారిటీ రావడం కోసం, వీరెవరో తెలుసుకోవడం కోసం మీ సేవ వాళ్ళని పిలిపించాను. ఆ తంబు మీద వేలు పెడితే వీరి ఆధార్ కార్డు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఎవరు అన్న నిజం ఇక్కడే తేలిపోతుంది. ఇదేదో బానే ఉందమ్మా. అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టరు. ఇది మా అత్తయ్య గారి ఆధార్ కార్డు అండి. వారి పేరు కనకదుర్గ. అందరూ బెజవాడ బుజ్జమ్మ గారని పిలిచేవారు. ఓ, తీసుకోండి. ఇక్కడ మీ బొట్టని వేలు పెట్టండి మేడం. మీ ఫోటోనే వచ్చింది మేడం. పేరు కనకదుర్గ అని రాదు కదా బాబు, మహాలక్ష్మనే వస్తుంది. కనకదుర్గానే వచ్చింది మేడం. చూసారా, మీరు మా అత్తయ్య గారే. మా అత్తయ్య గారే. అవునమ్మా, నేను నమ్మిందే నిజమైంది. నువ్వు మా అమ్మవి. చెప్పానుగా మా బుజ్జమ్మే, మా నాన్నమ్మే మీరు. ఇదెలా సాధ్యమవుతుంది? మీ అత్తయ్య గారి పేరు నా ఆధార్ కార్డులో ఎలా వస్తుంది? మీరే మా అత్తయ్య గారు కాబట్టి. ఆవిడ
ఆవిడ చనిపోయారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిందని మీరే చెప్పారు కదా. నేనే ఆవిడని ఎలా అవుతాను? అమ్మా, నీకు తలకి గాయమయ్యి అన్నీ మర్చిపోయావు. ఆ డాక్టర్ గారు చెప్పిందే నువ్వు నమ్మావు. అది నిజం కాదమ్మా. ఆయమ్మ అబద్ధం చెప్పదు సారు. మిషన్ చెప్తున్నదే కదా దేవమ్మ నిజం. మరి అస్థికలు కూడా ఇచ్చారన్నారు కదా సారు, అదేంటి? అదొక్కటి మిస్టరీగానే ఉంది దేవమ్మ. కానీ ఏదో జరిగింది, అదేంటన్నది మాకు తెలియట్లేదు. డాక్టర్ గారు వచ్చి చెప్తే అప్పుడు అన్నీ తెలుస్తాయి. కానీ వీరు మాత్రం మా అత్తయ్య గారి, అది కన్ఫర్మ్. మేడం, మీరిక వెళ్ళండి. అడగగానే వచ్చినందుకు, మాకింత పెద్ద హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదు మేడం. కానీ వీరు మాత్రం మా అత్తయ్య గారి, అది కన్ఫర్మ్. మీరేం చెప్తున్నారు? ఏం జరుగుతుందో? నేనెవరినో ఏమో నాకు అర్థం కావటం లేదు, గుర్తుకు రావటం లేదు. మెల్లగా అవే అన్నీ గుర్తొస్తాయి అత్తయ్య గారు. మీరేం డిస్టర్బ్ అవ్వకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమో, నాకు గుర్తుకొచ్చేంత వరకు నేనేది నమ్మను. మహాలక్ష్మిని, నేను మహాలక్ష్మిని. ఇప్పుడు అమ్మ నమ్మాలి అంటే తనకి గతాన్ని గుర్తు చేయడం ఒక్కటే మార్గం అక్షర. అవునండి, మనం అలా కూడా ప్రయత్నిద్దాం. రేపు మనం చేయాల్సింది ఇది వర్కౌట్ అయ్యేలాగా చేద్దాం. చూద్దాం, రేపు అత్తయ్య గారికి గతం ఏమైనా గుర్తొస్తుందేమోనండి. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు. ఏంటమ్మా? మాకో సమస్య వచ్చింది బాబు. ఇక్కడ బుజ్జమ్మ గారు ఉంటారంట కదా, తీర్పు చెప్పాలి. అవునా, చెప్తారు. వెయిట్ చేయండి, వస్తారు. అలాగే బాబు. మా బుజ్జమ్మ ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెప్తారు. మా నాన్నమ్మ కోసం ఇలాగే ఎక్కడి నుంచో వస్తారు. మా అత్తయ్య గారు అంత మంచివారు. ఇప్పుడు నేను చెప్పాలా? గుర్తుకొచ్చిందమ్మా. బాబు, వస్తున్నారు. న్యాయం కోసం మన గడప తొక్కారు కదా అమ్మా. నీకేమీ గుర్తులేదు, అందుకే మిగతా వాళ్ళకి నీ కోడలు న్యాయం చెప్పబోతోంది.
నమస్కారం అమ్మా. మేం పొరుగురు నుంచి వచ్చామమ్మా. బుజ్జమ్మ గారంటే మీరేనా? చెప్పండి, ఏంటి మీ సమస్య? ఇది నా కూతురమ్మా. ఇతను మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంట పడుతూ చచ్చిపోతానంటే నా బిడ్డ ప్రేమించిందంటమ్మా. నా బిడ్డ ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడమ్మా. మీరే న్యాయం చెప్పాలమ్మా. వీళ్ళు చెప్తున్నది నిజమేనా? ఈ బెజవాడ బుజ్జమ్మ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. బెజవాడ బుజ్జమ్మ దగ్గర కాదు, న్యాయం కోసం వచ్చారు. న్యాయం చేసే పంపిస్తుంది ఈ బుజ్జమ్మ. బుజ్జమ్మ బుజ్జమ్మ ఇంట్లో అడిగి ఈ అమ్మాయి వెంట పడ్డావా? ఇంట్లో అడిగి ప్రేమించకపోతే చస్తాను అన్నావా? ఇంట్లో చెప్పే తిన జీవితాన్ని నాశనం చేసావా? కానీ ఇది మాత్రం చెప్తావు, ఒప్పుకోరే? ఈ బెజవాడ బుజ్జమ్మ అన్యాయాన్ని సహించదు. నా సొంత వాళ్ళైనా దుర్మార్గంగా పోతే ఒప్పుకోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బుజ్జమ్మ గారు? ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందమ్మా? వాడిని అరెస్ట్ చేయించి జైల్లో వేయాలంటావా? లేకపోతే వాడిని చంపేయాలంటావా? అమ్మ చెప్తారు కదా బాబు. చెప్పరా? మీరేం చేయమంటే అదే చేస్తాను బుజ్జమ్మ గారు. అసలు నువ్వు చేసిన మోసానికి నిన్ను జైల్లో వేయించినా కూడా తప్పులేదు, చంపినా తప్పులేదు. కానీ తిను నీ బిడ్డని మోస్తుంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పింది చేస్తానన్నావు కదా, చెప్తాను.
బిడ్డే నిన్ను బతికించిందిరా. ప్రేమించాను అని తన వెంటపడ్డ ప్రేమే ఇక నుంచి కూడా కనబడాలి. తనని నువ్వు ప్రేమగానే చూసుకోవాలి. ఏదైనా తేడా జరిగిందో లేదండి, బుద్ధిగా కాపురం చేసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. ఇప్పుడు మీకు సంతోషమేనా? న్యాయమైన తీర్పు చెప్పారమ్మా. నా కూతురు జీవితం అన్యాయం కాకుండా కాపాడారమ్మా.